అలా కొన్ని రోజుల తరువాత వెంకయ్య చనిపోయిన విషయాన్ని ఊరిలో జనమందరూ మర్చిపోయారు. కానీ వెంకయ్య ఎలా చనిపోయాడు, ఎవరు చంపారు అనే ఒక ప్రశ్న ఊరిలో జనానికి అలాగే ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత జమీందారీ పొలంలో పని చేయడానికి పక్క ఊరిలో నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని చూసి జమీందారు అమ్మాయి చాలా బాగుంది అని అనుకుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి, అయ్యా నాకు ఏదైనా పనుంటే ఇవ్వండి అని అడిగింది. అప్పుడు జమీందారు, పని ఉంది అమ్మాయి, నువ్వు ఏం భయపడకు అని చెప్పి తన పని వాళ్ళను పిలిచి ఈ అమ్మాయికి మన పొలంలో పని ఇప్పించండి అని చెప్పారు. అప్పుడు ఆ అమ్మాయి, చాలా సాయం చేశారయ్యా, నేను రేపటి నుంచి పనిలోకి వస్తాను అని చెప్తుంది. అప్పుడు జమీందారు, సరే అమ్మాయి నీ ఇష్టం అని చెప్పారు. అప్పుడు జమీందారు, ఆ అమ్మాయి నీ పేరేంటి అని చెప్పలేదు అని అడిగారు. అప్పుడు ఆ అమ్మాయి, నా పేరు రుద్రమ్మ అయ్యా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సమయం రాత్రి 9 గంటలు అయ్యింది. జమీందారు ఆ అమ్మాయినే తలుచుకుంటూ ఉన్నారు. ఎలాగైనా తనని నా గుప్పెటలోకి తెచ్చుకోవాలి అని అనుకుంటారు. ఉదయం అయ్యింది. పనివాళ్ళు అందరూ పనిలోకి వచ్చారు. ఆ అమ్మాయి కూడా పనిలోకి వచ్చింది. జమీందారుకి ఆ అమ్మాయి పనిలోకి వచ్చింది అనే విషయం తెలిసింది. కాస్త సమయం అయ్యాక జమీందారు ఆ అమ్మాయిని చూడ్డానికి పొలం దగ్గరికి వచ్చారు. అక్కడ ఉన్న పని వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఎప్పుడూ పొలం దగ్గరికి రాని జమీందారు ఈరోజు ఎందుకు వచ్చారు అని అందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు జమీందారు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చారు. వచ్చి, ఏం రుద్రమ్మ, పని అంతా బాగుందా అని అడిగారు. అప్పుడు ఆ అమ్మాయి, అవునయ్యా బాగుంది అని చెప్పింది. కాస్త సమయం అయ్యాక జమీందారు భోజనానికి పొలం దగ్గరే ఏర్పాటు చేయమన్నారు. అప్పుడు పనివాళ్ళు, జమీందారు గారు ఏంటి పొలం దగ్గర భోజనం చేస్తున్నారు, ఎప్పుడూ చెయ్యరే అని అనుకున్నారు. అప్పుడు పనివాళ్ళు జమీందారుకి భోజనం వడ్డించడానికి వచ్చారు. అప్పుడు జమీందారు, మీరు వెళ్ళి పని చేసుకోండి, ఆ అమ్మాయిని పిలవండి వడ్డించడానికి అని చెప్పారు. అప్పుడు ఆ అమ్మాయి వచ్చింది. జమీందారుకి భోజనం వడ్డిస్తూ ఉంది. అప్పుడు జమీందారు, రుద్రమ్మ నాకు చెయ్యి బాగాలేదు, కాస్త నాకు అన్నం కలిపి తినిపిస్తావా అని అడిగారు. అప్పుడు ఆ అమ్మాయి, అయ్యా అమ్మగారు రాలేదా అని అడిగింది. అప్పుడు జమీందారు, ఉంటే నిన్నెందుకు అడుగుతా రుద్రమ్మ, తను ఎప్పుడో చనిపోయింది అని చెప్పారు. అప్పుడు రుద్రమ్మ, అయ్యో క్షమించండి అయ్యా, నాకు తెలీదు అని చెప్పింది. అప్పుడు జమీందారు, పర్వాలేదు రుద్రమ్మ, నువ్వు తినిపించు అని చెప్పారు. అప్పుడు రుద్రమ్మ తినిపిస్తూ ఉంది. అప్పుడు జమీందారుకి రుద్రమ్మ తినిపిస్తూ ఉంటే ఆయనకి ఏదేదో కోరికలు పుడుతూ ఉన్నాయి. అప్పుడు జమీందారు, నువ్వు తినిపిస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది రుద్రమ్మ అని చెప్పారు. భోంచేయడం పూర్తయింది. జమీందారు రుద్రమ్మని చూడ్డానికి రోజూ పొలం దగ్గరికి వస్తూ ఉండేవారు. తనతో అన్నం తినిపించుకుంటూ ఉండేవారు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు జమీందారు రుద్రమ్మ దగ్గరికి వచ్చి, రుద్రమ్మ నువ్వు తినిపిస్తూ ఉంటే నాకు చాలా బాగుంది, రోజూ ఇలాగే వచ్చి నాకు 3 పూటలా తినిపిస్తావా అని అడిగారు. అప్పుడు రుద్రమ్మ, సరే అయ్యా, నాకు మీరు పని ఇచ్చారు, మీకు ఆ మాత్రం చేసి పెట్టలేనా అని చెప్పింది. అప్పుడు జమీందారు, ఈరోజు రాత్రికి నాకు స్వయంగా నువ్వే వంట చేసి తీసుకొని రా రుద్రమ్మ అని చెప్పారు. అప్పుడు రుద్రమ్మ, సరే అయ్యా అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ రోజు నిండు అమావాస్య. సమయం రాత్రి 10 గంటలు అయ్యింది. రుద్రమ్మ భోజనం తీసుకొని వచ్చింది. అప్పుడు జమీందారు, త్వరగా వస్తావేమో అని అనుకున్నా అని అన్నారు. అప్పుడు రుద్రమ్మ, కాస్త ఆలస్యమైంది అయ్యా అని చెప్పింది. అప్పుడు జమీందారు, పర్లేదు రుద్రమ్మ, ఆలస్యమైతేనే బాగుంటుంది, సరే లోపలికి రా అని
చెప్పారు. రుద్రమ్మ భోజనం వడ్డించి తినిపిస్తూ ఉంది. అప్పుడు జమీందారు, నీ చేతి వంట చాలా బాగుంది రుద్రమ్మ అని చెప్పారు. జమీందారు రుద్రమ్మ చేతిని నిమిరుతూ ఉన్నారు. అప్పుడు యక్షిని రుద్రమ్మలోకి ఆవాహించింది. అప్పుడు రుద్రమ్మ, జమీందారు గారు, ఇప్పుడు నా స్థానంలో మీ భార్య ఉంటే ఏం చేసేవారు అని అడిగింది. అప్పుడు జమీందారు, తిన్నది అయిపోయాక తనతో శృంగారం చేస్తాను అని చెప్పారు. అప్పుడు రుద్రమ్మ, అయితే నేనే మీ భార్య అని అనుకొని నాతో శృంగారం చేస్తారా అని అడిగింది. అప్పుడు జమీందారు ఆశ్చర్యపడి, రుద్రమ్మ, నేనే నిన్ను అడుగుదామని అనుకున్నా, నువ్వే అడిగేశావు అని చెప్పి తనని దగ్గరికి తీసుకున్నారు. అప్పుడు రుద్రమ్మ, మీతో శృంగారం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. అలా శృంగారం చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారిగా రుద్రమ్మ జమీందారి మెడ పట్టుకొని కొరికింది. అప్పుడు జమీందారు, ఏంటి రుద్రమ్మ, ఏమైంది అని అన్నారు. కానీ రుద్రమ్మ మెడ కొరుకుతూనే ఉంది. అప్పుడు జమీందారు, వదులు రుద్రమ్మ, వదులు అని అరిచాడు. అప్పుడు రుద్రమ్మ మెడ పట్టుకొని ఎత్తి పారేసింది. అప్పుడు జమీందారు, ఎవరు నువ్వు, నన్ను ఎందుకు చంపుతున్నావు అని అడిగారు. అప్పుడు రుద్రమ్మ యక్షిణిగా మారింది. ఎంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తావురా అని చెప్పింది. అప్పుడు జమీందారు, చంద్రమ్మ నువ్వా అని అన్నారు. అప్పుడు యక్షిణి, అవును చంద్రమ్మనే అని చెప్పి, నీలాంటి వాడు బతకూడదు అని చెప్పి అక్కడి నుంచి ఈడ్చుకొని తన బంగళాలోకి వెళ్ళింది. అప్పుడు జమీందారు, వద్దు చంద్రమ్మ, నేను చేసింది తప్పే, నన్ను చంపొద్దు అని అన్నారు. అప్పుడు చంద్రమ్మ జమీందారు మాటని లెక్క చేయకుండా తనని చంపేసి రక్తం తాగేసింది. తనని బలవంతంగా కోరిక తీర్చుకున్న జమీందారుని యక్షిని చంపేసింది.